ఆయిషా ఆఫీషియల్. సో ఈరోజు ఏంటంటే నిమజ్జనం వీడియో అనమాట. సారీ లేట్గా వస్తుంది నిమజ్జనం వీడియో, ఎందుకంటే మేమందరం ఆల్రెడీ డిసప్పాయింట్లో ఉన్నాము. ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటాను. మీలో ఎవరైతే ఫేస్ చేశారో నాకు కమెంట్స్లో చెప్పండి. మేబీ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో అందరికి, గుడ్ మార్నింగ్. సో మీరు అందరు తమ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మా గణేష్ నిమజ్జనం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. నేను లేచాను, సారీ నేను లేవలేదు, మా మమ్మీ నన్ను ఫోర్స్గా లేపింది. ఇప్పుడు ఏంటంటే ఇల్లంతా నీట్ చేసుకొని గణేశుడికి పూజ చేస్తామన్నమాట. మా అక్కయ్య వాళ్ళు వస్తున్నారు. అక్క వాళ్ళు అంటే మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట. వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు పూజ చేయడానికి. వాళ్ళతో కలిసి పూజ చేస్తాం. అండ్ సాయంత్రం మా కజిన్స్ అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి మేము నిమజ్జనం చేస్తాం. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటాను. సో ఈవినింగ్ కోసం అయితే మా మమ్మీ ప్రసాదం చేస్తుంది అనమాట, అందరికీ పంచడానికి. పులిహోర చేస్తుంది. యాక్చువల్గా అయితే నేను పాయసం చేయమని చెప్పాను, బట్ మా మమ్మీ అన్నది అందరు డ్యాన్స్ చేసి టైర్డ్ అయిపోతుంటారు కదా, మళ్ళీ ఆకలి వేస్తే ఏం తింటారు, పులిహోర అయితే తింటారులే అని చెప్పేసి పులిహోరనే చేస్తుంది గాయస్. టైం ప్రాసెస్ ఏం పట్టదు, పులిహోర. సో వీళ్ళందరూ మా అక్క వాళ్ళ కూతుర్లు అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక అక్క వాళ్ళ కూతుర్లు, గీతిక, విగ్గి. ఇగో ఇక్కడ మా మమ్మీ అలా లిప్స్టిక్ పెడుతుంది. ఇగో మేము పెద్ద అక్క జయక్క, జయక్క వాళ్ళ కూతురు చింకి. హాయ్ చెప్పు చింకి. మొత్తానికైతే మా మమ్మీ పులిహోర చేసేసింది. అండ్ ఇవి ఉడకబెట్టిన శనగలు అంటారు కదా, అవి ఏదో పోపేసి చేస్తారు. అండ్ మా గణేశుడు బ్యాక్గ్రౌండ్ ఎందుకు అలా ఉంది, బిఫోర్ అలా లేదు కదా అనుకోకండి. ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా తీసుకెళ్ళి మేము కింద ట్రాలీకి కట్టామన్నమాట. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే బగారా రైస్, టమాటో చట్నీ, వంకాయ ఆలు, పులిహోర, నానబెట్టిన శనగలు అండ్ స్వీట్, మురుకులు. ఇవైతే చేసుకున్నాం అనమాట తినడానికి. అండ్ వీళ్ళు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు, నాకు తెలిసి ఈ అన్నం గురించి ఏదో మాట్లాడుతున్నారు, అందుకే మా అక్క అంతగానం నవ్వుతుంది. ఈ గ్రీన్ డ్రెస్ అక్క అండ్ మా మమ్మీ ఇద్దరు సేమ్ అనమాట. చాలా స్ట్రిక్ట్. ఎప్పుడు స్ట్రిక్ట్ ఉంటారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు కామెడీ చేస్తారో అసలు మాకు అర్థం కూడా కాదు. అందుకే మేము వాళ్ళతో లిమిట్స్లో ఉంటాము. మా మమ్మీతో అయినా సరే, అక్కతో అయినా సరే ఎక్కువ ఎంజాయ్ చేయము, నార్మల్గానే ఉంటాము. అండ్ గణేశుడి విగ్రహాన్ని మనం ఎంత హ్యాపీనెస్తో తెస్తామో అంతే బాధతో సెండ్ ఆఫ్ ఇస్తాము. ఎందుకంటే ఈ 11 days మనం ఎంత ఎంజాయ్ చేస్తాము. మన ఇంట్లోకి ఎవరో ఒకరు వస్తుంటారు, పూజిస్తాము, ప్రసాదాలు, పాటలు అన్నీ ఒక వేరే వైబ్ ఉంటుంది. అట్లాంటిది ఒకేసారి వెళ్ళిపోగానే మళ్ళీ రెగ్యులర్ లైఫ్, మళ్ళీ రెగ్యులర్ డేస్ లానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. గణేశుడు 11 days ఉంటాడు, దాని తర్వాత వాళ్ళ ఇంటికి అతను వెళ్ళిపోతాడు. వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. హ్యాపీగానే సెండ్ ఆఫ్ ఇచ్చామన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ ఎంత తొందరగా చేద్దాం అనుకుంటామో అంతే లేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 11 అయిపోతుంది మాకు. సో ఇప్పుడు 11 o'clockకి మేము హారతిస్తున్నాం అనమాట కింద. ఎందుకంటే మాకు అన్నిటికీ లేట్ అయిందండి ఈసారి. అసలు మేము ఏం కన్ఫర్మ్గా చేసుకోలేదు. మాకు డీజేకి కూడా లేట్ అయింది. అండ్ ప్రతి ఒక్క దానికి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అయితే అయినాయి ఈసారి. బట్ ఫైనల్గా అయితే చేసాము. అయితే ఇక్కడ అంత పూజ చేసేసుకొని మేము మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే బండి పూజ కూడా చేయాలి, అదే అండి ట్రాలీ ఉంటుంది కదా, సో దాని పూజ కూడా చేయాలి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ట్రాలీ పూజకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇతను అన్నయ్య, ఇందాక జయక్క అని చెప్పేసి చెప్పాను కదా, ఒక అక్కకి భయపడతాం మేము అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ ఇతను. సో ఇక్కడ పూజ చేసేసాను. సో అన్నయ్య అంటున్నాడు, నువ్వు ఒక్క షాట్కి ఆ కొబ్బరికాయ మొత్తం పగిలిపోవాలంటే లేదు అని చెప్పేసి అన్నాడు. బట్ మా డాడీ వచ్చి మళ్ళీ కొట్టు అనగానే నిజంగానే అలానే పగిలింది. సో అప్రిషియేట్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసి చిన్న తమ్ముడు అనమాట. సో నాకు ఇద్దరు తమ్ముళ్ళు, సో అందులో లాస్ట్ తమ్ముడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్. ఈసారి స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు రాలేరు, కాలేజ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. అండ్ నేను ఇక్కడ ఏదో ఒక 2 steps వేసాను అంతే మా అక్క వాళ్ళతో. వీళ్ళందరూ అన్నయ్యలు. సో నేను చెప్పాను కదా మా కజిన్ అన్నయ్య వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి. సో వీళ్ళే అనమాట. వాళ్ళందరూ నాకు సొంత అన్నయ్యలాగానే అనమాట అందరూ. సో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి అసలు చెల్లెళ్ళు లేరు.
సో వాళ్ళు నన్ను సొంత చెల్లెలానే చూసుకుంటారు. వీళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు అసలు ఈ ఈవెంట్ని. ఫైనలీ అయితే మేము రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడికి వచ్చేసాము. మీరందరికీ చూపిస్తాను ఇప్పుడు. ఈసారి నాకు తెలిసి జనాలందరూ ఇంటి దగ్గరే ఎంజాయ్ చేసి ఉంటారు. ట్యాంక్ బండ్కి వచ్చే వరకు ఎంజాయ్ చేయలేదు కావచ్చు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అసలు ఈసారి అలౌ చేయలేదు ఎంజాయ్ చేయడానికి. ఎవరిని అలౌ చేయలేదు, ఎవరు ఎంజాయ్ చేయలేదు. హాఫ్ మెంబర్స్ అందరేమో నెక్లెస్ రోడ్కి వెళ్ళిపోయారు, ఇంకా హాఫ్ మెంబర్స్ అందరినీ ట్యాంక్ బండ్కి పంపించారు. సో అందులో మేము కూడా డివైడ్ అయిపోయాం అనమాట. అంటే మా విగ్రహం వెంబడి మేము వెళ్ళలేదు. ఒక హాఫ్ మెంబర్స్ ఏమో విగ్రహం వెంబడి వెళ్ళారు, ఇంకా హాఫ్ మెంబర్స్ని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఈసారి కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయింది. అసలు ఏదో అనుకున్నాం బట్ ఏదో అయ్యింది. ఫైనల్గా అయితే మేమైతే మా విగ్రహం వెంబడి నిమజ్జనానికి వెళ్ళలేదు గైస్. మా ఫ్రెండ్స్ అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు. బట్ మేము మెయిన్ పర్సన్సే వెళ్ళలేకపోయాము. అసలు పంపించలేదు, అలౌ కూడా చేయలేదు మమ్మల్ని. సో ఎంత డిసప్పాయింట్ అయిపోయామంటే ఈ ఇయర్ అది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇంట్లో పర్సన్ కూడా నిమజ్జనం చేయలేదు అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలామందిని కొట్టారు ఈసారి అసలు ఏది మంచిగా అవ్వలేదు. అసలు ట్యాంక్ బండ్ పైన ఎవరిని అన్ని మనీ పెట్టుకొని వస్తాము, డీజేకి కానీ అవన్నిటికి కానీ అంత మనీ స్పెండ్ చేస్తాం. ఒక్కరోజే కదా ఎంజాయ్ చేసేది, కంటిన్యూగా అయితే ఉండదు కదా ఇయర్ అంతా. సో ఫైనల్గా అయితే మేము నెక్లెస్ రోడ్లో పాండ్లో వేసారనమాట. నేను లేను అక్కడ, ఎవరు నాకు వీడియో తీసి పంపించారు. ఆ వీడియో ఒకసారి చూడండి. అంత చిన్న పాండ్లో మా విగ్రహాన్ని వేసేసరికి నాకు ఫుల్ బాధేసింది. ఎందుకంటే మేము అంత గ్రాండ్గా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్, అండ్ ఇయర్ వచ్చేసరికి ఎందుకు ఇలా అయిపోయింది. అండ్ ఫ్యామిలీ పర్సన్స్ కూడా లేరు అందులో. నేనైతే స్పెషల్లీ లేను. నేను అటు సైడ్ కూర్చొని టెన్షన్తో ఉన్నాను అనమాట. నన్ను ఎందుకు పంపించలేదు వీళ్ళు, అట్లీస్ట్ నన్ను పంపించినా అయిపోవు కదా అని చెప్పేసి. సో వాడు మా తమ్ముడు, సో వాడు అండ్ వాడి ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన దాంట్లో అయితే చేశారు. పాపం వాళ్ళకు కూడా తెలీదు ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలని చెప్పేసి. సో చేశారు మొత్తానికైతే. ఒకసారి చూడండి, అది మినీ పాండ్, ఇంకా అందులో వేసారు తీసుకెళ్ళి. ట్యాంక్ బండ్కి అలౌ చేసినట్టే అయిపోవు కదా. అంటే ఎవ్రీ ఇయర్ చేసినట్టే ఈ ఇయర్ కూడా చేస్తే అయిపోతుండే కదా. అంటే అందరైనా సరే ఎవరైనా అంత మనీ పెట్టుకొని ఇంత చిన్న దాంట్లో వేసేస్తే ఎవరికైనా బాధ వేస్తుంది కదా. సో మాకైతే అలా జరిగింది. ఈసారి అస్సలు బాగా జరగలేదు మా వినాయక చవితి ఎండింగ్. అది కూడా మీలో ఇలా ఎవరికైనా జరిగి ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ సాయిష్ ఆఫీషియల్. థ్యాంక్ యూ.